హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు మనకి నిఫ్టీలో ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. మళ్ళా ఒక 3 days 4 days తర్వాత 25,000 మార్క్ అబవ్ క్లోజ్ అయ్యింది. సో నిన్న మనం ఇదే మెన్షన్ చేసుకున్నాం, నిఫ్టీకి 25,005, అదేవిధంగా 24,750 మార్క్ 743. సో ఈ రెండిట్లో ఏదో ఒకవైపు బ్రేక్అవుట్ జరగాలి. సో ఈరోజు అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చినట్లు కనిపిస్తుంది 25,000 మార్క్. సో డీటెయిల్ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు మన అప్లికేషన్ ఏం చెప్పింది. సో ఇంట్రాడేలో మనకి స్ట్రాంగ్ బై ఇండికేట్ చేసింది చాలా వరకు కూడా. సో బ్యాంక్స్ కూడా స్ట్రాంగ్ బై ఇండికేట్ చేశాయి, అదేవిధంగా ఐటీ కూడా స్ట్రాంగ్ బైనే ఇండికేట్ చేసింది. సో ఫిన్ నిఫ్టీ న్యూట్రల్గానే ఉంది, నెక్స్ట్ 50 న్యూట్రల్గానే ఉంది, మిడ్ క్యాప్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మార్నింగ్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక వీక్లీ డేటా ప్రకారం చూస్తే స్టిల్ నిఫ్టీ ఒక టైంలో మనకి గ్రీన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యి కూడా లాస్ట్లో వచ్చిన ఒక 80 పాయింట్స్, ఐ థింక్ 90 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది మనకి టాప్ నుండి. సో బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ స్ట్రాంగ్ బై ఇండికేట్ చేస్తుంది. సో 51,000 మార్క్ పైన నిన్న క్లోజ్ అయ్యింది. అండ్ ఇవాళ కూడా మనకి అబౌట్ 154 పాయింట్స్ అప్ అవ్వటం చూసాం. నిన్న ఇవాళ అరౌండ్ 700 పాయింట్స్ అప్ చూసాం. సో మిడ్ క్యాప్ కూడా మనకి స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ఐటీ వీక్లీ డేటా ప్రకారం కొంత అయితే హోల్డ్లో కనిపిస్తుంది. సో ఇక మన డేటా పాయింట్స్ చూద్దాం. సో ఇక్కడ 24,743, which is 61.8% of last month's range. సో నేను మనం ఇదే ఒక లోవర్ పాయింట్లో చెప్పుకున్నాం 24,743 అండ్ 24,974. ఇవాళ సక్సెస్ఫుల్గా 24,974 మార్క్ బ్రేక్ చేసింది అండ్ చాలాసేపు మార్కెట్ దానిపైనే క్లోజ్ అయ్యింది. సో 25,268, which is లాస్ట్ మంత్స్ హై. సో మనకి రేపెల్లింట్లో 25,268ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హోల్డ్స్ 24,974. అదేవిధంగా ఇక్కడ ఒక బ్యూటిఫుల్ నంబర్ కూడా చెప్పుకున్నాం మనం, 25,005. సో 25,005, 24,743 నిన్న మనం యూట్యూబ్ మన ఛానల్లో మెన్షన్ చేసుకున్న లెవెల్స్ ఇవి. సో 25,005 మనకి ఇక్కడ క్లియర్గా 38.2% ఆఫ్ లాస్ట్ వీక్స్ రేంజ్ అని చెప్పుకున్నాం. సో ఇవాళ ఎగ్జాక్ట్గా 25,130, విచ్ ఈజ్ 61.8% ఆఫ్ లాస్ట్ వీక్స్ రేంజ్. సో ఇవాళ వచ్చిన హై పాయింట్ కూడా మనకి అదే ఇండికేట్ చేస్తుంది, 25,130 లెవెల్. సో 61.8. సో ఇవాళ రెండు లెవెల్స్ని మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేసినట్టు. ఒకటి మంత్లీలో 24,974, విచ్ ఈజ్ 78.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్, and 25,004, which is 38.2% of last week's range, and 25,067 బ్రేక్ చేసి ఇక్కడ వరకు కూడా వెళ్ళింది. బట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి మనకి మళ్ళీ బిలో లాస్ట్ వీక్స్ 50% రేంజ్కి అయితే బిలో క్లోజ్ అయ్యింది. ఇక కమింగ్ టు మేజర్ పివట్ పాయింట్స్, మనకి ఇక్కడ మంత్లీలో ఒక ఇంపార్టెంట్ లెవెల్ 25,017. ఇది మనకి సిపిఆర్ యొక్క టాప్ లైన్. సో సిపిఆర్ టాప్ లైన్ పైనే క్లోజ్ అయ్యింది ఈరోజు 25,017. సో 25,640, 650, 25,700 వరకు కూడా ఈ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 25,017, 25,018 మనకి సిపిఆర్ టాప్ లైన్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఇదే ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఈరోజు దాని పైనే క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ ఈ మంత్లో మనం 25,650 నుండి 25,700 వరకు కూడా మార్కెట్ వెళ్ళే స్కోప్ కనిపిస్తూ ఉంది. ఇక కమింగ్ టు వీక్లీ డేటా 25,067. సో ఇవాళ ఇది బ్రేక్ అయ్యింది, చాలాసేపు హోల్డ్ అయింది, లాస్ట్లో ప్రాఫిట్ బుకింగ్ వల్ల దీనికి బిలోనే మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈ వీక్కి మనకు 25,190, 25,300 లెవెల్స్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పాయింట్స్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా 154 పాయింట్స్ అప్ అయింది. ఇక్కడ మనకి కరెంట్ రేంజ్ పర్సంటేజ్, ప్రీవియస్ రేంజ్ పర్సంటేజ్ రెండు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అదే నిఫ్టీకి చూస్తే మనకి కరెంట్ రేంజ్ పర్సంటేజ్, ప్రీవియస్ రేంజ్ పర్సంటేజెస్ కూడా రెండు స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో ఇక్కడ 109.66 లాస్ట్ వీక్స్ రేంజ్, అంటే లాస్ట్ వీక్ హై పైనే ట్రేడ్ అవుతుంది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ. సో
51,270. నిన్న ఇవాళ 2 రోజులు కూడా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ 51,000 మార్క్ అబౌవ్ క్లోజ్ అయింది. సో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గానే క్లోజ్ అవుతున్నట్లు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హోల్డ్స్ 51,028. సో 51,028 అనేది లాస్ట్ మంత్స్ 61.8% రేంజ్. సో ఇవాళ 51,400, సో 51,366, సో 400 టచ్ చేయలేదు. సో 51,400 మనకు 78.6, అదేవిధంగా 51,877 లాస్ట్ మంత్స్ హై. సో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనకి ఇవాళ ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ పైనే క్లోజ్ అయ్యాయి కాబట్టి రెండు లాస్ట్ మంత్స్ హైస్ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో 25,266 ఆ లెవెల్, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఆల్ 51,877. సో ఇక్కడ 877 అంటే ఇంకొక 500 పాయింట్స్ వరకు కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ మంత్ హైకి దగ్గరలో ఉంది. సో ఈ రెండు రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో 51,270 వీక్లీలో మనం కంపేర్ చేస్తే ఇవాళ 61.8 పైన క్లోజ్ అయినట్లు. సో మార్కెట్ నిన్న ఇవాళ మనం 51,000 లెవెల్ పైనే క్లోజ్ అవ్వటం కాదు, రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ బోత్ వీక్లీ అండ్ మంత్లీ 61.8% అబోవే క్లోజ్ అయ్యాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ మెట్రిక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక ఈ వీక్కి మనకి ఈ మంత్కి 52,300 ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. అదేవిధంగా వీక్లీలో 51,400. సో ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ఆ లెవెల్ దగ్గరే హోల్డ్ అయినట్లు కనిపిస్తుంది, 51,366. సో 51,400 మేజర్ రెసిస్టెన్స్ అయింది. రేపు ఒకవేళ 51,720 ఆర్ 730 లెవెల్ పైన క్లోజ్ అయితే ఇంకా బ్యాంక్ నిఫ్టీలో ఒక స్పీడీ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక ఐటీ నిన్న మనం క్లియర్గా చెప్పుకున్నాం, ఐటీ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది. లాస్ట్ 2 days ఫ్రైడే అండ్ మండే 2 days ప్రాఫిట్ బుకింగ్ అయింది. నిన్న ఈవినింగ్ సెషన్లో మనం ఐటీ ఇక్కడ ఒక సపోర్ట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అనుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 2 daysలో 2% పైన ఫాలో అయింది. ఇవాళ మళ్ళీ మనకు ఒక 1% అప్ అయినట్లుగా అయితే ఆల్మోస్ట్ ఆల్ 2% అప్ అయినట్లు కనిపిస్తుంది ఐటీ. సో ఇక్కడ 41,825 లెవెల్ పైనే క్లోజ్ అయింది. నిన్న మొన్న కూడా అంత ఫాల్ వచ్చినా కానీ మనం క్లియర్గా నిన్నటి అనాలిసిస్లో చెప్పుకున్నాం 42,914 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 42,937 ఇవాళ వచ్చిన హై 42,937. సో ఇవాళ నిన్న మనం అనాలిసిస్లో కూడా ఇదే చెప్పుకున్నాం, లాస్ట్ మంత్స్ హై ఏదైతే ఉందో ఆ హైని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఐటీకి అనుకున్నాం. 42,914 ఇవాళ 42,937. సో ఐటీ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ 100% రీచ్ అయింది. వాళ్ళ క్లోజింగ్ కూడా స్ట్రాంగ్గానే క్లోజ్ అయినట్లు 42,644. సో 42,644 మనకు ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ వీక్స్ 50% రేంజ్. సో 42,812 పైన కానీ క్లోజ్ అయితే రేపు 42,812 పైన క్లోజ్ అయితే 61.8 లెవెల్ ఆఫ్ లాస్ట్ వీక్స్ రేంజ్ ఇంకా ఒక స్పీడీ మూమెంటం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో బోత్ బ్యాంక్స్ అండ్ ఐటీ రెండు కూడా ఈరోజు స్ట్రాంగ్గానే క్లోజ్ అన్నాయి. సో రిలయన్స్ కొంచెం మళ్ళా కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో రేపు రిలయన్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు జర్నీ ర్యాలీలు అనిపిస్తుంది. సో మూడు ఒకేసారి పార్టిసిపేట్ చేస్తే మనకి కొత్త ఆల్ టైమ్ హై నిఫ్టీలో మళ్ళీ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవాళ మనకి 50లో 33 out of 50 పాజిటివ్ కాంట్రిబ్యూషన్. సో పాజిటివ్ సైడ్ అబౌట్ 150 పాయింట్స్, మేజర్లీ భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ ఈ 4 కూడా హ్యూజ్గా పార్టిసిపేట్ చేసినాయి అని చెప్పేసి పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ పెద్దగా అయితే ఏమీ లేవు, అరౌండ్ 44 పాయింట్స్. సో ఓవరాల్గా నిన్నటి క్లోజింగ్ నుండి ఈరోజు క్లోజింగ్కి అబౌట్ 105 పాయింట్స్, విచ్ ఈస్ 105 పాయింట్స్ అప్, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ 0.4% అప్ అయింది. సో లాస్ట్ 2 days సెంటిమెంట్ జాగ్రత్తగా చూసినా కానీ మనకి 35 out of 50 ఉన్నాయి. అందులో ఐసిఐసిఐ బ్యాంక్, ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్. సో మనకి కొంత ఐటీ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయినా కానీ ఇవాళ బోత్ బ్యాంక్స్ అండ్ ఐటీ రెండు కూడా స్ట్రాంగ్ అప్ మూవ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ ప్లస్ చూద్దాం. సో నిఫ్టీ ప్లస్లో మనకి మేజర్లీ ఇక్కడ మనకు నిఫ్టీ 50 ఏం ఇండికేట్ చేస్తుందో ఇక్కడ సింగిల్ గ్లాన్స్లో దాని డిపెండెన్సీస్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీ అండ్ రిలయన్స్, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇవాళ మార్నింగ్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ అప్లోనే ఉంది, ఐటీ అప్లోనే ఉంది, అండ్ రిలయన్స్ లక్కీగా డౌన్లో లేదు, న్యూట్రల్లో ఉంది యాక్చువల్గా. సో ఇవాళ 104 పాయింట్స్, 105 పాయింట్స్
నెట్ టు నెట్ పాజిటివ్ కనిపిస్తున్నా కానీ ఇంకా 90 పాయింట్స్ ఆర్ 80 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది టాప్ నుండి. ఇవాళ వచ్చిన హై 25,130 లెవెల్. సో రేపు ఈ పాజిటివిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. సో బోత్ ఐటీ అండ్ బ్యాంక్స్ రెండు కూడా స్ట్రాంగ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక వీక్లీ లాస్ట్ 2 days డేటా ప్రకారం చూస్తే మనకి సో స్టిల్ నిఫ్టీ న్యూట్రల్లోనే ఉంది. ఒక టైంలో ఇది పాజిటివిటీకి వెళ్ళి మళ్ళీ న్యూట్రల్లోకి వచ్చింది బికాస్ ఆఫ్ లాస్ట్ 1 hourలో 80 పాయింట్స్ ఆర్ 90 పాయింట్స్ మనకి ప్రాఫిట్ బుకింగ్ జరగటం వల్ల. సో బ్యాంక్స్ స్టిల్ స్ట్రాంగ్గానే ఉన్నాయి వీక్లీ డేటా ప్రకారం. ఐటీ న్యూట్రల్లో ఉంది అండ్ రిలయన్స్ కూడా న్యూట్రల్ ఉంది. లక్కీగా ఏవి డౌన్లో లేవు. సో ఇక్కడ డౌన్ నుండి ఇవి న్యూట్రల్లోకి వచ్చాయి. సో డెఫినెట్లీ పాజిటివిటీ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఈ 10 days డేటాని బట్టి చూస్తే మంత్లీ కూడా మనకి నిఫ్టీ న్యూట్రల్లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్లో ఉంది, ఐటీ నిఫ్టీ న్యూట్రల్లో ఉంది. ఒక రిలయన్స్ మాత్రమే కొంచెం డౌన్ ఇండికేట్ చేస్తుంది. బోత్ మేజర్ హెవీ వెయిట్స్ ఇండిసెస్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ రెండు కూడా న్యూట్రల్లోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి పాజిటివిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ మంత్లో మనకి 25,700 లెవెల్ వరకు కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక నిఫ్టీ 10 చూద్దాం. సో అవుట్ ఆఫ్ 50 టాప్ 10 హెవీ వెయిట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ 5 out of 10 పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి, ఒక 5 మనకి న్యూట్రల్లోనే క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ మనకి న్యూట్రల్లో క్లోజ్ అయితే ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ మనకి అప్ సైడ్ క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా వీక్లీ లాస్ట్ 2 days డేటాని బట్టి చూసినా కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ సైడ్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ అప్ సైడ్ ఉంది, ఐటీసీ అప్ సైడ్ ఉంది, భారతీ ఎయిర్టెల్ అప్ సైడ్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ అప్ సైడ్ ఉంది. ఒక్కటి కూడా డౌన్ సైడ్ అయితే లేదు. మనకి దీన్ని బట్టే చెప్పచ్చు, కొంత గెస్ట్ చేయొచ్చు నిఫ్టీ రేపటి మొమెంటం ఎలా ఉండబోతుందని అనేది. సో ఇక్కడ రిలయన్స్ న్యూట్రల్లోకి వచ్చింది, ఇన్ఫోసిస్ న్యూట్రల్లో ఉంది, ఎల్ఎన్టీ న్యూట్రల్లో ఉంది, టీసీఎస్ న్యూట్రల్లో ఉంది, ఎస్బీఐ న్యూట్రల్లో ఉంది. ఏ ఒక్క హెవీ వెయిట్ కూడా మనకి డౌన్వర్డ్ అయితే ఇండికేట్ చేయట్లేదు. ఇక బ్యాంక్స్ చూద్దాం. సో బ్యాంక్స్లో కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఒక్క ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తప్ప మిగతా అన్నీ కూడా మనకి అప్ సైడే ఇండికేట్ చేస్తున్నాయి బ్యాంక్స్లో కూడా. అదేవిధంగా ఐటీలో మనకి టెక్ మహీంద్రా ఒక్కటే మనకి డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, మిగతావన్నీ కూడా న్యూట్రల్లో ఉన్నాయి. ఒక 3 అప్ సైడే ఇండికేట్ చేస్తున్నాయి. సో ఎక్సెప్ట్ టెక్ మహీంద్రా ఇన్ ఐటీ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ, మిగతావన్నీ కూడా హెవీ వెయిట్ స్ట్రాంగ్గానే కనిపిస్తూ ఉన్నాయి. ఒక మిడ్ క్యాప్ చూద్దాం. సో మిడ్ క్యాప్ కూడా మనకి పాజిటివిటీ ఇండికేట్ చేస్తుంది మిడ్ క్యాప్ కూడా. సో మనకి ఒక 4 అయితే డౌన్వర్డ్ మొమెంటం మిడ్ క్యాప్ ఇండికేట్ చేస్తుంది. సో కంపారిటివ్లీ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్, మనకి లార్జ్ క్యాప్ కొంత బెటర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మిడ్ క్యాప్లో హెచ్డిఎఫ్సి ఏఎంసీ, అరవిందో ఫార్మా అండ్ హిందుస్థాన్ పెట్రోల్, సో ఇవి డౌన్వర్డ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి. మిగతావన్నీ కూడా మనకి ఒక 3 అప్ సైడ్ ఉన్నాయి, ఒక 2 న్యూట్రల్లో ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ చూసాం మనం ఎన్ఎస్సి ప్లస్, దీంట్లో ఉన్న మేజర్ హెవీ ఇండిసెస్. సో ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ అండ్ ఫిన్ నిఫ్టీ, నెక్స్ట్ 50, మిడ్ క్యాప్ నిఫ్టీ ఏవి కూడా మనకి డౌన్వర్డ్ మొమెంటం లేదు. సో ఈరోజు 25,000 మార్క్ అబవ్ క్లోజ్ అయ్యి మనకి మరలా కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేస్తుంది అనే వేలో క్లోజ్ అయింది మార్కెట్. సో లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 25,333, సో మనకి ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. సో రేపు మనం ఒక వెబినార్ ప్లాన్ చేస్తున్నాం. సో 6:30 to 7:30. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెక్నికల్ టీం ఆ లింక్ ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ ఆ లింక్ మీకు అర్థం కాకపోయినా ఎవరైనా కానీ ఆ నంబర్కి కాల్ చేయొచ్చు, ఆ ఈమెయిల్ చేయొచ్చు. టెక్నికల్ టీం డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తుంది. సో కంప్లీట్గా ట్రేడబుల్స్ అప్లికేషన్ ఎలా అర్థం చేసుకోవాలనే దాని మీద వెబినార్ ఉంటుంది. ఇంకా ఏదైనా టెక్నికల్గా మనకి ఏదన్నా ఇన్పుట్స్ ఉన్నా కానీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.